లాదెళ్ల గ్రామ సర్పంచ్గా బంకూరి రవి యాదవ్ ఎన్నిక. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని లాదెళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బంకూరి రవి యాదవ్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. లాదెళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్గా ఎన్నికైన బంకూరి రవి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, ఓటరు మహాశయులకు తనపై నమ్మకంతో వారి అమూల్యమైన ఓటును వేసి గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. లాదెళ్ల గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకుని గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహాయ సహకారాలతో పూర్తి చేసి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నూతన లాదెళ్ల సర్పంచ్ బొంకూరి రవి యాదవ్ తెలిపారు. ప్రజలకు ముందుగా తెలియజేయనిది ఏమనగా, నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఓటు అత్యధిక మెజార్టీతో గెలిపించిన లాదెళ్ల ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా. నాకు ఓటేసిన వాళ్లకు, ఓటేయని వాళ్ళకు కూడా నేను అభివృద్ధిలో అందరికీ సమాన భాగంగా చేయడానికి, నేను గ్రామంలో ప్రతి ఒక్క వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉన్నది లాదెళ్ల విషయం. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్, మన పాతూరు నుండి ఎస్సీ కాలనీకి పోవడానికి ఒక బ్రిడ్జి, అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ హామీ ఇచ్చిండు. వైపర్గేషన్లో ఒక రేషన్ డీలర్ షాపు ఎస్సీ కాలనీలో ఇమ్మీడియట్లీ ఓపెన్ చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరించారు. ఇమ్మీడియట్లీ రేషన్ షాప్ ఓపెన్ చేయడానికి కూడా ఈ గత ప్రమాణ స్వీకారం చేసిన 1 మంత్లో రేషన్ షాప్ చేయడానికి నా శాయశక్తుల కృషి చేయడానికి నేను చేస్తాను. ప్రతి మన విలేజీలో ప్రతి అణువు కూడా ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి దొంగల ఇన్ని ఏళ్ళు దొంగలు పరిపాలించి మొత్తం లాదెళ్లను భ్రష్టు పట్టించిండ్రు. ఇప్పుడు నేను చేయదలుచుకున్నది ఒకటే, అభివృద్ధి. ప్రస్తుతంగా మొత్తం డ్రైనేజీ వ్యవస్థ, లాదెళ్ల డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు అవి చేసిన తర్వాత కరెంటు సమస్య ప్లస్ సీసీ రోడ్లు ఇవన్నీ చేయడానికి నేను కంకణం కట్టుకున్న. అభివృద్ధే నా లక్ష్యం. అవినీతి పాలనను నిర్మూలించడానికి నేను ముందుకొచ్చిన, అది నా లక్ష్యం. మీ పేరు చెప్ప? నా పేరు బొంకూరి రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ రేవూరి ప్రకాష్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మరి నాకు సహకరించిన ప్రతి ఓటర్కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ